పాకిస్తాన్ తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ లో అలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీ, హర్యానా, బెంగాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు, పాలనా అధికారులు సెలవులు రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసివేశారు. గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవులు రద్దు చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోనూ భారీగా భద్రత ఏర్పాటు చేశారు. హమీర్పూర్, ఉనా, బిలాస్పూర్ లో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలు ముమ్మరం నిర్వహిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అనవసరమైన ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు తెలిపారు. పాకిస్తాన్ తో సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ లో అలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీ, హర్యానా, బెంగాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు, పాలనా అధికారుల సెలవులు రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసివేశారు. గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవులు రద్దు చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోనూ భారీగా భద్రత ఏర్పాటు చేశారు. హమీర్పూర్, ఉనా, బిలాస్పూర్ లో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలు ముమ్మరం నిర్వహిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అనవసర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు తెలిపారు. భారత నౌకాదళం కూడా రంగంలోకి దిగింది. పాక్ కు జీవనాడి వంటి కరాచీ నౌకాశ్రయంపై ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక బాంబుల వర్షం కురిపించి 10కి పైగా నౌకలను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. 1971 పాక్ యుద్ధం తర్వాత కరాచీ నౌకాశ్రయంపై దాడి ఇదే తొలిసారి. అంతేకాక ఏకంగా 20కి పైగా భారత యుద్ధ నౌకలు పాక్ వైపు కదులుతున్నట్టు చెబుతున్నారు. ఎల్లలు దాటిన ఉద్రిక్తతల నడుమ పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధం దిశగా కొనసాగుతున్నాయి. ఇరువైపుల నుండి కాల్పుల మోతతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. భారత నౌకాదళం కూడా రంగంలోకి దిగింది. పాక్ కు జీవనాడి వంటి కరాచీ నౌకాశ్రయంపై ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక బాంబుల వర్షం కురిపించి 10కి పైగా నౌకలను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. 1971 పాక్ యుద్ధం తర్వాత కరాచీ నౌకాశ్రయంపై దాడి ఇదే తొలిసారి. అంతేకాక ఏకంగా 20కి పైగా భారత యుద్ధ నౌకలు పాక్ వైపు కదులుతున్నట్టు చెబుతున్నారు. ఎల్లలు దాటిన ఉద్రిక్తతల నడుమ పరిస్థితులు పూర్తి స్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరువైపుల నుండి కాల్పుల మోతతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి.
అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన దాయాది దిద్దుకోలేని పొరపాటు చేసింది. బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పూర్తిగా బరితెగించింది. ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారం చేయబోయి మరోసారి పరువు పోగొట్టుకుంది. భారత్ ను సైనికంగా రెచ్చగొట్టే దుస్సాహసానికి పూనుకొని అభాసు పాలైంది. అర్ధరాత్రి దాటినప్పటి నుండి భారత్ పై ఎడాపెడా వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు, డ్రోన్ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో పలు పౌర సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు విఫల యత్నం చేసింది. వాటన్నిటినీ మన సైన్యం పూర్తిగా తిప్పికొట్టడమే గాక 3 పాక్ యుద్ధ విమానాలను కూల్చేసింది. 2 పాక్ పైలట్లను బందీలుగా పట్టుకుంది. రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కీలక పాక్ నగరాలపై ఒకే రోజు 2 సార్లు క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తదితరాలను నేలబట్టం చేసింది. 2 రోజుల వ్యవధిలో దాయాదికి వరుసగా రెండో పరాభావం రుచి చూపి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. System. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత ఆర్మీ జమ్మూపై పాక్ దాడులను తిప్పికొట్టామని తెలిపింది. జమ్మూకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. పాక్ కు చెందిన 3 యుద్ధ విమానాలు కూల్చివేయగా పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16 ను భారత్ కూల్చివేసింది. 2 JF-17 యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది. 10 పాక్ డ్రోన్లను S-400 తో భారత్ పేల్చేసింది. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. ఎస్ దీపిక, నిన్న నైట్ 8 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో పాక్ దుస్సాహసం చేసిందని చెప్పవచ్చు. జమ్మూ కాశ్మీర్ టార్గెట్గా అక్కడ ఉన్నటువంటి కొన్ని పాకిస్తాన్ ఫైటర్ జెట్ 16-17లతో పఠాన్కోట్ టార్గెట్గా కొన్ని దాడులు చేసే ప్రయత్నం చేసింది. ఆ దాడులను భారత్ తిప్పుకొట్టింది. S-400 తోటి ఈ యొక్క పాక్ జెట్స్ని 16, 17, 18ని మన యొక్క S-14 తోటి 400 తోటి ఆ యొక్క పాక్ జెట్లను కూల్చివేసింది. సో ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని రక్షణ శాఖ నిన్ననే నైటు అంటే 10 గంటల సమయంలో, రాత్రి 10 గంటల సమయంలో చెప్పడం, అధికారిక ప్రకటన కూడా చేసింది. పాక్ చేసిన దుస్సాహసాన్ని ఎప్పటికప్పుడు తిప్పుకొడుతున్నామని చెప్పింది. సో ఇక టార్గెట్గా అంటే పాకిస్తాన్ టార్గెట్గా మనము చేసిన దాడుల్లో భాగంగా 1971 తర్వాత మనం కరాచీ యొక్క పైన దాడి చేయడం జరిగింది నిన్న రాత్రి. సో ఈ యొక్క కరాచీ పైన దాడి చేయడంలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగింది కరాచీలో. ఎందుకంటే తొలిసారిగా 1971 తర్వాత ఈ యొక్క కరాచీ పైన దాడి చేయడం ఇది ఇప్పుడే. కాబట్టి పాక్ దుస్సాహసం చేయడంతో మనం తిరిగి భారత్ కూడా ఈ విధంగా కరాచీ పైన దాడి చేయాల్సి వచ్చిందని చెప్పేసి అధికారిక ప్రకటన కూడా రక్షణ శాఖ చేసింది. సో పాకిస్తాన్ నుంచి ఎటువంటి దాడులకు పాల్పడినా ఖచ్చితమైన గట్టి సమాధానం భారత్ ఇవ్వనుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు కవింపు చర్యలకు పాల్పడుతుండడం, అంటే ముఖ్యంగా ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ ప్రాంతంలో ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్తో పాటుగా రాజస్థాన్, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో కూడా పాకిస్తాన్ అడ్డగోలుగా కాల్పులు జరుపుతూ వస్తుంది. అమాయక ప్రజలను నిన్న 13 మందిని పొట్టన పెట్టుకున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ మరొకసారి ఉండకుండా ఉండేందుకు ఖచ్చితంగా పాక్ మాత్రం గట్టి బుద్ధి చెప్పేలా, పాకిస్తాన్కి ఇప్పటికే గట్టి బుద్ధి చెప్పేలా భారత్ సమాధానం ఇచ్చింది. ఆయా ప్రాంతాలలో కరాచీతో పాటుగా లాహోర్ లాంటి ప్రాంతాల్లో నిన్న ఖచ్చితంగా దాడులు, నిర్దిష్టమైన ప్లేస్లలో కూడా దాడులు చేసింది. ఇప్పటికే ఆ యొక్క పాకిస్తాన్ ప్రధాని కూడా ఆయన ప్రధాని నివాసం ప్రాంతంలో 100 మీటర్స్ దూరంలోనే ఈ యొక్క బాంబు దాడి జరిగినట్టుగా కూడా పాకిస్తాన్ నిర్ధారణకు వచ్చింది. పాకిస్తాన్ ప్రధానిని కూడా ఆయన యొక్క సురక్షిత ప్రాంతాలను తరలించినట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. మరి కాసేపట్లో ఈరోజు మనకి 10 గంటలు లేదా 11 గంటల సమయంలో కూడా మరొకసారి మనకి రక్షణ శాఖ ఆధ్వర్యంలో మనకి మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది నిన్న అనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఆయన నిన్న ఈ జరిగినటువంటి యొక్క దాడికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ దుస్సాహసంతో చేసినటువంటి దాడుల్లో భాగంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందా అనే దానిపైన కూడా ఆయన రివ్యూ మీటింగ్ మరి కాసేపట్లో చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన
తన యొక్క నివాసం నుంచి అంటే ఉమర్ అబ్దుల్లా నివాసం నుంచి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి పరిధిలోకి ఆస్తి నష్టం జరిగిందనే దానిపైన కూడా ఆయన నేరుగా వెళ్ళి పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. పరిశీలిస్తారు కూడా, ఆల్రెడీ బయలుదేరారు. సో ఇక ఇటు కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో చాలా కీలక సమావేశం మరి కాసేపట్లో కావస్తుంది. ఇప్పటికే అనేక సార్లు నిన్న రాత్రి 11 గంటల సమయంలో కూడా అజిత్ దోవల్ ప్రధానమంత్రితోటి చాలా కీలకమైన సమావేశంలో భేటీ అయ్యారు. కీలకమైన సమావేశంలో అనేక అంశాలు కూడా చర్చించారు. ముఖ్యంగా ఖచ్చితంగా ఈ యొక్క పాకిస్తాన్ దుస్సాహసాన్ని ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి మొత్తం ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. అంటే ఇటు రక్షణ శాఖకి, ఆర్మీకి, అదేవిధంగా ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్లో పరిధిలో ఉన్నటువంటి అంటే మనకి పాకిస్తాన్ బోర్డర్ 3323 కిలోమీటర్ల మేర ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా బిఎస్ఎఫ్ జవాన్ ఆధీనంలో ఉంటుంది. సో పాకిస్తాన్ ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడినా ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్పే విధంగా భారత్ సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఇటు లాహోర్ కానీ, కరాచీ కానీ, మిగిలిన ప్రాంతాల్లో కూడా భారత్ దాడులు చేసింది. ఎందుకంటే పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడింది కాబట్టి తిరిగి భారత్ ఒక గట్టి హెచ్చరిక, గట్టి బుద్ధి చెప్పే విధంగా ఇటు పాకిస్తాన్కి ఆ విధంగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్గా ఎక్కడైతే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు ఉన్నాయో, ముఖ్యంగా ఆల్రెడీ అధికారిక ప్రకటన కూడా భారత్ చేసింది, ఆ యొక్క పాకిస్తాన్ను యొక్క టెర్రరిస్ట్ క్యాంపులను పెంచి పోషిస్తుంది, IMF నిధులని వాటికి కేటాయిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసుకొని మనం దాడి చేయడం జరిగింది మే 7వ తారీఖు రోజు. సో దానికి సంబంధించి ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి భారత్ తిరిగి అమాయక ప్రజల వైపు కవింపు చర్యలకు పాల్పడుతూ ఈ యొక్క బోర్డర్ పరిధిలో విచక్షణ రహితంగా పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. అలా కాల్పులకు తెగబడ్డప్పుడు జమ్మూ కాశ్మీర్ లాంటి బోర్డర్ పరిధిలో అమాయక ప్రజలు 13 మంది చనిపోయారు, అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి నిన్న రాత్రి సమయంలో అంటే 7 గంటల సమయంలో నుంచి 9 గంటల ప్రాంతం, దాదాపుగా 3 గంటల ప్రాంతంలో అనూహ్యంగా పాకిస్తాన్ జెట్స్ 17 కానీ, అదేవిధంగా JF-17 యుద్ధ విమానాలను రెండింటిని నేరుగా ఈ యొక్క పఠాన్కోట్ వైపు దూసుకొచ్చాయి. ఎప్పుడే అలర్ట్గా ఉన్నటువంటి భారత్ ఆర్మీ సైన్యం వెంటనే యొక్క S-400 తోటి వెంటనే యొక్క 2 జెట్లను కూడా పేల్చేశాయి. సో ఎక్కడ కూడా ఆస్తి ప్రాణనష్టం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి పాకిస్తాన్ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు హై లెవెల్ మీటింగ్ కూడా మరోసారి ప్రధాని నేతృత్వంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు ఎప్పుడైతే మనకి పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో నిన్న రాత్రి మొత్తం కూడా పూర్తిగా హై అలర్ట్ ప్రకటించారు. మొత్తం కంప్లీట్గా ఓవరాల్గా సిటీ పరిధిలో ఉన్నటువంటి అంటే బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం కూడా పూర్తిగా లైట్స్ ఆఫ్ చేసి అందరూ కూడా ప్రజలు ఇళ్లలోనే ఉండాలి, ఎవరు కూడా బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. సో మరి కాసేపట్లో కూడా ఏమైనా మనకి జరిగిందా, ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగిందా అనే దానిపైన కూడా కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ పాకిస్తాన్కి మాత్రం తీవ్ర దెబ్బ జరిగిందని చెప్పవచ్చు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి యొక్క ఆస్తులకు సంబంధించి కానీ, అదేవిధంగా ముఖ్యంగా ఆ యొక్క రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు కాబట్టి చాలా పెద్ద దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే మసూద్ అజార్ తమ్ముడు ఖచ్చితంగా ఈ యొక్క మన యొక్క దాడులు అంటే ఎక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉంటాయో ఆ ఉగ్ర స్థావరాల్లో జరిపినటువంటి దాడుల్లో భాగంగా మసూద్ అజార్ తమ్ముడు కూడా మరణించారు. కాబట్టి చాలా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. 1971 తర్వాత అతి దెబ్బ పాకిస్తాన్ పైన మొదటిసారి భారత్ కొట్టిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అనేక సార్లు కవింపు చర్యలకు పాల్పడడం, ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఈ యొక్క ఉగ్ర స్థావరాలను పెంచి పోషించడం, ఉగ్రవాదులను పెంచి పోషించడం, వారికి నిధులు కేటాయించడం అనేక చేస్తుంది. కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి, భారత్కు సపోర్ట్ చేస్తున్నాయి, మోడీకి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క దాడులను ఖచ్చితంగా అంటే ఈ యొక్క పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్ర స్థావరాలను ఖచ్చితంగా ఆ కూకటి వేలుతో పెకిలిస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ యొక్క దాడులు సరైనవి అని చెప్పేసి కూడా ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో భారత్కు సపోర్ట్గా వస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్కి మరో ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. బలూచిస్తాన్లోకి సంబంధించి కూడా బలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ కూడా ఈ యొక్క పాక్ ఆక్రమితం కొంతమంది ఆ ప్లేస్ను బలూచిస్తాన్ ఆక్రమించుకున్నారు. కాబట్టి సో ఆ పాకిస్తాన్ ఆర్మీ పైన కూడా బలూచిస్తాన్ యొక్క సైన్యం దాడులు జరిపింది. ఆ దాడుల్లో భాగంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి సైనికులు 14 మంది మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇటు రెండు వైపులా, ఒకవైపు బలూచిస్తాన్, మరోవైపు భారత్ యొక్క దాడులకు మొత్తం గజగజ వణికిపోతుంది. పాకిస్తాన్ ఏం చేయలేనటువంటి పరిస్థితి, నిస్సహాస్థితిలో ఉండిపోయింది, చేతులెత్తేసిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ యొక్క ప్రధానమంత్రి కూడా ఆయన తన నివాస స్థలం వదిలి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొందని కూడా మనకి తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఇలాంటి పాక్ దుస్సాహసం మరోసారి చేస్తే మాత్రం ఖచ్చితంగా గట్టి
దెబ్బ ఒకసారి కొట్టే అవకాశం ఉండదని చెప్పేస్తుంది. ఇప్పటికే భారత్ సైన్యం మొత్తం కూడా ఆయా బార్డర్ పరిధిలోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. కంప్లీట్గా ఈ యొక్క ఆర్మీకి రక్షణ శాఖకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడినా సరే ఖచ్చితంగా గట్టి దెబ్బ మరోసారి కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు కూడా మరొకసారి కొంత ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా హై అలర్ట్ కూడా ఉంటుంది. నిన్న కూడా అనూహ్యంగా ఐపీఎల్ మ్యాచ్ రద్దు చేశారు. మ్యాచ్ మధ్యలోనే ఈ యొక్క ఆగిపోయింది. సో ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఉండొచ్చు, ఉండాలా లేదా అనేది కూడా మరి కాసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీసీసీఐ కూడా అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్లు భారత్లో నిర్వహించాలా లేదా సేఫ్ అయినా కాదా అనేది కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు. కాబట్టి సో ఐపీఎల్ మ్యాచ్లు కూడా రద్దే అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇక ఏదేమైనా సరే మాత్రం ఒక కొన్ని రోజుల పాటు కూడా ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కానీ అదేవిధంగా పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఎప్పటికప్పుడు హై అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా రక్షణ శాఖ చెప్తుంది, ఆర్మీ చెప్తుంది. మరి కాసేపట్లోనే కొద్దిసేపటి క్రితం అంటే 10 గంటల నుంచి 11 గంటల సమయంలో కూడా చాలా కీలకమైన మీడియా సమావేశం మరి కాసేపట్లో ఉన్నది. ఈ యొక్క మీడియా సమావేశంలో పాక్ చేసినటువంటి దుస్సాహసం ఏదైతే ఉందో అవి ఏ విధంగా మనం తిప్పికొట్టాము, సో వారు చేసినటువంటి వాళ్ళ యొక్క ఫైట్ జెట్స్ తోటి అంటే వాళ్ళు చేసినటువంటి 16, 17 యొక్క యుద్ధ విమానాలతోటి మన వైపు ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా తిప్పికొట్టాము, ఏమైనా ఆస్తి నష్టం జరిగిందా, ప్రాణ నష్టం జరిగిందా అనేదాన్ని కూడా మరి కాసేపట్లో మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.